మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుంది కదా, అందరు కొంచెం ఫీలింగ్ చేస్తున్నాం, ఇది వస్తుంది అది వస్తుంది అంటున్నాం. బాయిలర్ తీసుకోకుండా నాటుకోడి తీసుకోవడం ఇప్పుడు నుంచి 3-4 ఉంది, డైలీ 5-10 రూపీస్ పెరుగుతూనే ఉన్నది. సో అవి कुछ ఎఫెక్ట్ होता क्या फ्यूचर में क्या है अभी कुछ वी कांट से एनीथिंग. కోవిడ్ టైంలో కూడా అలాగే అన్నారు దీని గురించి అని, దాని మీద ఏం ఎఫెక్ట్ లేదు. అన్న మీ పేరేనా? నా పేరు నాసర్ ఖాన్ అన్న. సో మీరు ఇప్పుడు ఇక్కడ చికెన్ షాప్ ఎప్పటి నుంచి నడిపిస్తున్నారా మీరు? మంచి నడుస్తుంది, ఇట్లా ఏం లేదు ప్రాబ్లంతో. హైదరాబాద్ సికింద్రాబాద్లో అందరు కొంచెం ఫీలింగ్ చేస్తున్నాం, ఇది వస్తుంది అది వస్తుంది అంటున్నాం. మళ్ళీ అదే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుంది కదా, సో ఇప్పుడు లేవు, ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ లేవు. కొంచెం పబ్లిక్ జర పరేషాన్ ఉన్నాయి. ఎట్లా అట్లా అంటే ఉన్నాయి. చికెన్ కొంటున్నారా అన్న వచ్చి? అందరు కొంటున్నాం, ఎట్లా ఏం లేదు. అందరు వస్తుంది, కారోబార్ కూడా మంచిగా ఉన్నాయి, ఎట్లా ఏం లేదు ప్రాబ్లం. డైలీ వస్తుంది, డైలీ తీసుకోపోతున్నా, ఎట్లా ఏం లేదు. తక్కువ కూడా లేదు, బరాబర్ ఉన్నాయి కారోబార్ ఇప్పుడు మంచిగా. రెగ్యులర్ గా రెగ్యులర్ ఉన్నాయి, ఎట్లా ఏం లేదు, భయం లేదు. బర్డ్ ఫ్లూ వస్తుంది అని చెప్పేసి సేల్స్ తక్కువ కావడం, పబ్లిక్ జర పరేషాన్ ఉన్నాయి, అట్లా ఏం లేదు. జర కొంచెం టెన్షన్ పబ్లిక్, అట్లా ఏం లేదు. సో ఇప్పుడు కస్టమర్ తో హైదరాబాద్ లోనైతే ఉన్న చికెన్ షాప్స్ లలో మీ దగ్గర మట్టుకి మంచిగా నడుస్తాయి, ఎట్లా ఏం లేదు. కారం కూడా బాగుంది, పర్వాలేదు, మంచిగా బిజినెస్ ఏం లేదు. సో అంటే ఇప్పుడు రేట్స్ విషయానికి వస్తే రేట్లు తగ్గుతున్నాయి అన్నారు మరి చికెన్ షాప్లలో. మళ్ళీ ఇంకా పెరుగుతుంది అన్న, ప్రైస్ తక్కువ కాదు, ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అందరు చెప్తున్నా ఇంకా ఎక్కువ అవుతుంది. కారోబార్ కూడా మంచిగా ఎట్లా ఏం లేదు. అందరు వస్తుంది, పాత కస్టమర్ ఉండే అందరు తీసుకోపోతున్న ఎట్లా ఏం లేదు. గిరాక్ అయితే మంచిగా గిరాక్ మంచిగా ఎట్లా ఏం లేదు, బాగుంది, పర్వాలేదు, గిరాక్ మంచిగా ఎట్లా ఏం లేదు. సో అంటే బర్డ్ ఫ్లూ కానీ ఇట్లాంటివి ఏమి డిసీజ్ కానీ మన హైదరాబాద్ లో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ లో అయితే ఏం లేవు. ఇట్లా ఏం లేదు. అందరు చెప్తున్నా ఇట్లా పబ్లిక్ జర పరేషాన్ అవుతుంది, ఇట్లా ఏం లేదు. మంచిగా కారోబార్, ఎట్లా ఏం లేదు, బాగుంది, ఎట్లా ఏం లేదు. అందరు ఎగ్ వగరా చికెన్ కోడి అది అందరు తీసుకోపోతున్నాం, ఇట్లా ఏం లేదు. సో రెగ్యులర్ ఉన్నట్టు రెగ్యులర్ సేల్స్ ఉండే మంచిగా పర్వాలేదు, బాగుంది. అన్న మీ పేరు? నా పేరు జావీద్ అలీ ఖాన్. సో మీ చికెన్ షాప్ లో రెగ్యులర్ గా ఎట్లా ఉంటుందో సేల్స్ అట్లనే ఉంది అన్న ఇప్పుడు? బ్రాయిలర్ సేల్ అయితే మంచిగానే ఉన్నది, కానీ 100% 80% నడుస్తున్నది. నాటుకోడి ఎక్కువ సేల్ అవుతుంది ఈ మధ్య. ఇప్పుడు చెప్పినప్పుడు నాటుకోడి అంటున్నారు అందరు. అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి బాయిలర్ తీసుకోకుండా నాటుకోడి ఒక 10-20% జర తగ్గింది అంతే, ఇంకేం తగ్గలే. కానీ రేట్లు అయితే బ్రాయిలర్ది మస్తు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. డైలీ 5-10 రూపీస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి, పెరుగుతున్నాయి రేట్లు. ఓకే, అంటే ఇప్పుడు మరి బర్డ్ ఫ్లూ అనేది ఏం లేదు అన్న ఇక్కడ? ఏం లేదు, మంచిగా ఉన్నది, నడుస్తున్నది మంచిగా బిజినెస్. అంటే ఇప్పుడు రేట్లు కొంతమంది ప్రాణంకి భయపడతారు కదా, అంతే, ఇంకేం లేదు. రేట్ ఎక్కువ అవుతున్నది ఈ మధ్య. ఇప్పుడు నుంచి 3-4 ఉంది, డైలీ 5-10 రూపీస్ పెరుగుతూనే ఉన్నది. మంచిగా ఉన్నది, సేల్ అయితే మంచిగా ఉన్నది. సో అట్లాంటి బర్డ్ చికెన్స్ లో ఇట్లాంటి డిసీజ్ వచ్చిందని చెప్పేసి అది ఎట్లా ఏమైనా ఉంటే మన టెంపరేచర్ ఎక్కువ చేసి వండుకోవాలి, బాయిల్ చేసుకొని మంచిగా పచ్చిది తినద్దు, అట్లా మంచిగానే ఉన్నది. ఓకే, మీకు గిరాక్ ఎట్లా ఉంది అన్న మరి? గిరాక్ మంచిగానే ఉన్నది, అల్హమ్దులిల్లాహ్ మంచిగా ఉన్నది. గిరాక్ అయితే తక్కువ అవడం అని ఏం లేదు, తక్కువ లేదు. ఒక 10-20% తగ్గి కనిపిస్తుంది కానీ. సో అయితే ఇప్పుడు మరి ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న మరి మీ షాప్ చికెన్ షాప్ తినొచ్చు చికెన్, ఏం లేదు. మంచిగా ఎట్లా భయం ఉంటే జర మంచిగా బాయిల్ చేసుకొని తినాలి అంతే. माय नेम इज रॉय. तो अभी बर्ड फ्लू बोल के आ रहा ना भाई साहब? हाँ जी, अभी हाँ. इसके बारे में हाँ. आप क्या सोच रहे हैं? बर्ड फ्लू नहीं, वैसे कुछ ज़्यादा इफेक्ट नहीं होता हुआ, ऐसे कुछ ज़्यादा इफेक्ट नहीं हुआ. तो अभी तो जैसे स्टार्टिंग मतलब, तो फिर भी लोग जो हैं आके खरीद रहे हैं. तो आई डोंट फील मतलब अभी तक ऐसे कुछ अपने तेलंगाना में ऐसे कुछ आया नहीं ऐसे. सो वी आर नॉट अवेयर ऑफ इट. तो ऐसा है कि आप पब्लिक तो आके फिर भी चिकन लेके जा रहे हैं, दे आर स्टिल हैविंग चिकन. तो उसमें जो कुछ प्रॉब्लम नहीं दिख रहा है इससे. तो अभी उससे कुछ इफेक्ट होता क्या? अब फ्यूचर में तो बता नहीं सकता उसमें इफेक्ट हो या ना हो, बट अभी तक तो फिलहाल तो ऐसे कुछ सिचुएशन नहीं है. पब्लिक अभी भी आके लेके जा रहे हैं, ऐसे हैं. तभी फ्यूचर में क्या है अभी कुछ वी कांट से एनीथिंग. तो ये है ऐसे. ఓకే, హాయ్ అండి. నమస్తే. సో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుందని విన్నారు కదా, సో బర్డ్ ఫ్లూ వల్ల జనాలకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అండి? అంటే ఇప్పుడు సమ్మర్ కూడా ఉంది కాబట్టి కోళ్ళ మీద ఎట్లనే ఎఫెక్ట్ అవుతుంది, సమ్మర్ కాబట్టి. సో 50-50 ఛాన్సెస్ ఉంటాయి, కానీ 100% అయితే లేదు. సో ఇప్పుడు మరి చికెన్ రేట్స్ ఎక్కడ తగ్గుతున్నాయా లేకపోతే బర్డ్ ఫ్లూ వల్ల? సమ్మర్ లో ఆల్మోస్ట్ తగ్గుతాయండి, ఎందుకంటే హీట్ కి కోళ్ళు చనిపోతాయి అట్లా ఇట్లా అంటారు కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది, కానీ యాజ్ యూజువల్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు
ఇప్పుడు చికెన్ తినడం వల్ల మరి పబ్లిక్ అయితే ఏమి ఎఫెక్ట్ అయితే Effect లేదండి, లేదు. లేదు, ఆ, నాకు so- తెలిసి లేదు. సో అయితే ఇప్పుడు రేట్లు అయితే యాజ్ యూజువల్ అట్లా యాజ్ యూజువల్ అట్లనే ఉంది. తగ్గడం కానీ ఏమీ లేదు, సేమ్ రేట్స్. సేల్స్ యాక్చువల్లీ చికెన్ వన్ డే 140 ఉంటుంది, వన్ డే 130 ఉంటుంది. అది యాజ్ యూజువల్ మార్కెటింగ్ దాన్ని బట్టి ఉంటుంది. సమ్మర్లో ఎక్కువ 10-20 రూపీస్ అయితే తగ్గుతూనే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ తగ్గినా కానీ సమ్మర్ రావడం వల్ల తగ్గుతుంది రేట్, కానీ బర్డ్ ఫ్లూ వల్ల కానీ దాంతో ఏం ఎఫెక్ట్ ఉండదండి. మనకి కోవిడ్ టైంలో కూడా అలాగే అన్నారు దీని గురించి అని. అవును. దాని మీద ఏం ఎఫెక్ట్ లేదు. అయితే మాకైతే ఏమి అట్లా అనిపించలేదండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుంది అన్న, సో మీ చికెన్ షాప్ లో కానీ రేట్లు తగ్గడం కానీ ఏమైనా జరుగుతున్నాయా అన్న? మీ సేల్స్ కానీ ఎట్లున్నాయి ఇప్పుడు? సేల్స్ 50% ఉంది. తక్కువ, అంటే చాలా రెగ్యులర్ గా ఉండేదానికన్నా ఇప్పుడు కొంచెం తగ్గిందా? చాలా తక్కువ ఉంది గిరాక్. అంటే ఇప్పుడు మరి మీరు రేటు తగ్గించడం కానీ ఏమైనా జరుగుతుందా? సేమ్ ఉంది రేట్. రేట్ అంతే ఉంది. 125 ఉంది. 125 అంటే లైవ్ 120 లైవ్ 125. చికెన్ 206. ఓకే. అంటే ఇప్పుడు మరి ఈ బర్డ్ ఫ్లూ రావడం తోటి చికెన్ కానీ ఇప్పుడు తింటే ఒకవేళ జనాలకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా మరి? లేవు, ఎఫెక్ట్ లేవు. అంటే ఇంతకు ముందు కరోనా టైంలో చూసుకుంటే మనకి చికెన్ వల్ల ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చడం జరిగింది అన్నమాట. అప్పుడు ఫ్రీగా కూడా మంచి కోళ్ళు అనుకోలే. ఇప్పుడు అట్లా ఏమన్నా రేట్లు తగ్గుతాయా మరి ఒకవేళ ఫ్యూచర్ ఏమైనా జరిగితే? అట్లేముండదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్న రేట్స్ ఉన్నాయా మీ దగ్గర? సేమ్ ఉంది. సేమ్ ఉంది. సో రేట్ తగ్గడం కానీ ఏం లేదు. ఓకే. మరి మీ సేల్స్ ఎట్లా ఉన్నాయి అన్న? గిరాకీ ఎట్లా నడుస్తుంది మరి? చాలా తక్కువ ఉంది గిరాక్. తగ్గిపోయిందా? ఓకే. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది అని తెలిసినప్పటి నుంచేనా మరి ఎండాకాలం వచ్చి? ఇది న్యూస్ లో పెడుతున్నారు కదా, అదే కస్టమర్స్ కి అదే డౌట్ ఉంది, బర్డ్ ఫ్లూ వచ్చింది ఏం అందుకనే. ఓకే. చాలా తక్కువ ఉంది గిరాక్. ఓకే. అంటే ఈ న్యూస్ వచ్చిన తప్ప నుంచి మీ దగ్గర గిరాక్ తగ్గింది అన్నమాట? తగ్గింది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ.